మనలో చాలా మందికి ప్రొఫెషనల్ క్రికెట్ అంపైర్ ఎలా అవ్వాలి అని ఒక డౌట్ ఉంటుంది. ఈ వీడియోని సేవ్ చేసుకోండి, మొత్తం ప్రాసెస్ చెప్తాను. ముందుగా డిస్ట్రిక్ట్ క్రికెట్ బోర్డు వాళ్ళు డిస్ట్రిక్ట్ ప్యానెల్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఇది థియరిటికల్ ఎగ్జామ్. ఇలా ప్రతి డిస్ట్రిక్ట్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఒక 3 days థియరీ క్లాసెస్ చెప్పి స్టేట్ లెవెల్లో ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఇందులో 3 levels ఉంటాయి: థియరిటికల్, ప్రాక్టికల్, వైవా. ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళు స్టేట్ అండర్లో జరిగే మ్యాచెస్ అంటే డిస్ట్రిక్ట్ మ్యాచెస్, జోనల్ మ్యాచెస్, స్టేట్ ప్రాబబుల్స్ మ్యాచెస్ వాటిలో అంపైరింగ్ చేయవచ్చు. వీళ్ళకి శాలరీ పర్ డే 2500 ఉంటుంది. బీసీసీఐ లెవెల్ అంపైర్స్కి అయితే 4000 శాలరీ ఉంటుంది. ప్రతి స్టేట్ నుంచి కొంతమంది అంపైర్స్ని నేషనల్ లెవెల్ సెలక్షన్స్కి పంపిస్తారు. ఇందులో 2 levels ఉంటాయి: బీసీసీఐ లెవెల్ 1 ప్రోగ్రామ్. ఇందులో ట్రైనింగ్ తీసుకొని ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళకి 1 year రిఫ్రెషర్ కోర్స్ ఉంటుంది. ఇందులో పాస్ అయిన వాళ్ళని బీసీసీఐ లెవెల్ 2 సెలక్షన్కి పంపిస్తారు. ఇందులో థియరీ, ప్రాక్టికల్, వైవా టెస్ట్ ఉంటాయి. ఇది క్లియర్ చేసిన వాళ్ళు నేషనల్ లెవెల్లో అంపైరింగ్కి ఎలిజిబుల్ అవుతారు. వీళ్ళు రంజీ మ్యాచెస్, దులీప్ ట్రోఫీ, ఐపీఎల్ ఇలా నేషనల్ లెవెల్ టోర్నమెంట్స్ అన్ని అంపైరింగ్ చేయొచ్చు. రంజీ ట్రోఫీలో అంపైరింగ్ చేసే వాళ్ళకి శాలరీ పర్ డే 40,000 ఉంటుంది. ఐపీఎల్లో అంపైరింగ్ చేసే వాళ్ళకి శాలరీ 2 lakh per match ఉంటుంది. ఇంకెందుకు లేట్, మరి మీ ఫ్రెండ్స్లో బాగా అంపైరింగ్ చేసే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసేయండి. కామెంట్స్లో వాళ్ళని ట్యాగ్ చేయండి.